హరి ఓం గురుభ్యో నమః. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ కార్తీక మాసంలో మనం పారాయణం చేస్తున్నటువంటి కార్తీక పురాణం 18వ అధ్యాయాన్ని గురించి ఇప్పుడు విందాం. ఈ 18వ అధ్యాయంలో అంగీరస మహాముని సత్కర్మానుష్ఠాన ఫలప్రభావం గురించి తెలియజేస్తున్నటువంటి విధానాన్ని వశిష్ఠ మహామునుల వారు జనక మహారాజుతో తెలియజేస్తూ ఉన్నారు. ఓ మునిచంద్ర, మీ బోధ వలన నా అజ్ఞానము నశించినది, నా అనుమానము తీర్చి జ్ఞానము ఉపదేశించారు. నేటి నుండి మీ శిష్యుడునైనాను. నాకు తండ్రి, గురువు, దైవము సమస్తములు మీరే. నా పూర్వపుణ్య ఫలితమూలనే కదా మీ వంటి పుణ్యపురుషుల సాంగత్యం నాకు కలిగినది. కావున నన్ను తమ శిష్యునిగా స్వీకరించి సత్కర్మలను మానవుడు ఏ విధంగా చెయ్యాలో, వాటి వలన వచ్చే ఫలితం ఏమిటో దయచేసి నాకు తెలియజేయండి అని ప్రార్థిస్తున్నాను అన్నాడు. అందుకు అంగీరస మహాముని వారు, నీవు అడిగిన ప్రశ్నలన్నీ మంచివే, అవి అందరికీ ఉపయోగార్థమైనవే కనుక చెప్తాను, శ్రద్ధగా వినువు అని ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ప్రతి మానవుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానము లేని వాని వలె ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అలాంటి ఆత్మజ్ఞానము కలుగటకే మంచి పనులు చేయవలనని శాస్త్రములు ఘోషిస్తున్నవి. సత్కర్మలను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరునికి అర్పించినచో వానికి జ్ఞానము కలుగుతున్నది. ఈ శరీరము నీటి పడగ లాంటిది. కష్టం, సుఖం, సంతోషం, విచారం అనేవి శరీరానికే గాని ఆత్మకు ఉండవు. ఆత్మజ్ఞానం కలగడం కోసం కర్మలు చెయ్యాలి. ఈ కార్యాచరణ వలన చిత్తశుద్ధి కలుగుతున్నది. ఈ విధంగా జ్ఞాని అయి ఆత్మను తెలుసుకోవాలి. కనుక వేద విధులను, వర్ణాశ్రమ ధర్మాలను తప్పక చెయ్యాలి. ముఖ్యంగా బ్రాహ్మణుడు ప్రాతస్థానంతో పాటు సంధ్యావందనం, వామజపాలు తప్పక చెయ్యాలి అని తెలియజేస్తూ, ఆత్మ అంతఃకరణానికి, దాని వ్యాపారాలకు సాక్షి. చైతన్యము ఆత్మ యొక్క రూపం, అదే సత్యం. సత్యము, ఆనందము ఆత్మస్వరూపములు, అదే బుద్ధికి సాక్షి. దానినే ఆత్మ అంటారు. దేహము, పృథివ్యాది పంచభూతాలు మాత్రల వల్ల పుట్టుతుంది కనుక అది ఆత్మ కాదు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రాణాలు ప్రకాశించేటట్టు చేసేదే ఆత్మ. వాటికి స్వయం ప్రకాశ శక్తి లేదు. ఇవన్నీ జడ పదార్థాలు. వానిని ప్రకాశించేది ఆత్మ, అదే నేను అనునది. దీని వలన మార్పు పొందక జాగ్రత్తావస్థలో, సుషుప్తిలో, స్వప్నములో దేనిని అంటే జీవుణ్ణి నడిపించేది మీ ఆత్మ, అదే నేను. ఘటమును ప్రకాశింపజేసే దీపం ఘటం కన్నే వేరే కదా. అలాగే దేహమును, ఇంద్రియాలను ప్రకాశింపజేసే బోధజ్ఞానమూర్తి ఆత్మ అయి వేరే ఉంటున్నాడు. అదే నేను. సర్వజ్ఞునిగా, సర్వశక్తి సంపన్నునిగా వేదాలు చెప్తున్నవాడే ఆత్మ, అదే నేను. ఇప్పుడు తెలిసిందా అహం బ్రహ్మ అంటే ఏమిటని? ఆ బ్రహ్మ పదార్థమే నేను. శమధమాది సాధనా సంపత్తితో శ్రవణ మననాదులకు సక్రమంగా అభ్యసిస్తూ అహం బ్రహ్మ అనే వాక్య బోధ దృఢంగా తెలుసుకోవాలి. వేదం వల్లను, గురువనుగ్రహం వల్లను జీవాత్మ, పరమాత్మ జ్ఞానం కలుగగానే సంసారానికి సంబంధించిన పునాది కొట్టుకుపోతున్నది. తరువాత కొంతకాలం ప్రారబ్ధ కర్మ అనుభవించి ఆ పైన సుస్థిరమైన ముక్తి పొందడం అవుతున్నది. ప్రారబ్ధ కర్మ ఇచ్చేదానికి, ఈ ఆత్మశుద్ధికి వేదోక్తమైన కర్మకాండ చెయ్యాలి. అది చేసే మార్గాన్ని సద్గురువుల వల్ల తెలుసుకోవాలి. అలా తెలుసుకుని చేసిన ఆ కర్మఫలాన్ని ఈశ్వరార్పణమస్తు అని దారపోయాలి. అలా చేస్తే పాప విముక్తుడై ఉత్తమ జన్మ ఎత్తి ఆ జన్మలో శ్రవణ మననాదుల్ని అభ్యసించి తెలుసుకున్నవాడై బంధ విముక్తుడవుతాడు, మోక్షం పొందుతాడు అని అంగీరస మహాముని తెలియజేశారు. సూర్య చంద్రగ్రహణ సమయములందు తదితర పుణ్యనదుల యందు స్నానము తప్పక చేయవలెను.
ప్రాతకాలమున స్నానము చేసి సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలెను. ఆ విధముగా చెయ్యని వాడు కర్మభ్రష్టుడవుతాడు. అలాగే కార్తీక మాసములో అరుణోదయ స్నానము ఆచరించిన వారికి 4 విధాలైన పురుషార్థములు సిద్ధిస్తాయి. కార్తీక మాసముతో సమానమైన మాసము, వేదములతో సరితూగగల శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు, భార్యతో సరితూగు సుఖము, ధర్మముతో సమానమైన మిత్రుడు, శ్రీహరితో సమానమైన దేవుడు లేడని తెలుసుకోవాలి. ఈ విధంగా కార్తీక మాసంలో చేసిన వారు 1,000,000 యాగాలు చేసిన ఫలమును పొంది వైకుంఠానికి వెళ్ళెదరు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ఈ విధంగా ప్రశ్నించాడు ధనలోభి. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస్య వ్రతమని చెప్పారు కదా, ఆ వ్రతం ఎందుకు చెయ్యాలి? ఇదివరకు ఎవరైనా ఈ వ్రతమును చేశారా? ఆ వ్రతము యొక్క ఫలితము ఏమిటి? ఏ విధంగా ఆ వ్రతము చెయ్యాలి? వివరముగా తెలియజేయమని కోరాడు ఆ ధనలోభి. అందుకు ఆ అంగీరస మహామునులు వారు ఇట్లా చెప్పదారంభించారు. చతుర్మాస్య వ్రతము అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలసముద్రములో శేషుని పాన్పుపై నిద్రించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్ర నుండి మేల్కొంటాడు. ఆ 4 మాసములకే చాతుర్మాస్యమని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి, సేన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమనే పేర్లు కలవు. ఈ 4 మాసములలో శ్రీ మహావిష్ణువు ప్రీతి కొరకు స్నాన దాన జప తపము మొదలైన సత్కార్యాలు చేసినచో సంపూర్ణ ఫలము కలుగుతున్నది. ఈ విషయము శ్రీ మహావిష్ణువు ద్వారా నేను తెలుసుకున్నాను. ఆ వివరములు నీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా వినండి అని ఈ విధంగా చెబుతూ ఉన్నారు. పూర్వము కృతయుగములో వైకుంఠమునందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్నటువంటి శ్రీమన్నారాయణుని వద్దకు నారద మహామహర్షి వచ్చి పద్మనేత్రుడును 4 చేతులు కలవాడును కోటి సూర్య ప్రకాశమానముతో ప్రకాశించడి శ్రీమన్నారాయణునకు నమస్కరించి నిలబడి ఉండగా అంతటా శ్రీహరి నారదుని చూచి ఏమియూ తెలియని వాని వలె చిరునవ్వు నవ్వుతో, నారద, నీవు క్షేమమే కదా? విలోక సంచారివైన నీకు తెలియని విషయాలు ఏమీ ఉండవు కదా? మహామునుల యొక్క కార్యక్రమాలకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా సాగుతున్నాయా? మానవులందరూ వారికి విధించబడిన ధర్మములు క్రమము తప్పకుండా చేయుచున్నారా? ప్రపంచము ఏ అరిష్టములు లేకుండా ఉన్నది కదా అని అడిగాడు. అంతటా నారదుడు శ్రీ మహావిష్ణువునకు లక్ష్మీదేవికి నమస్కరించి, ఓ దేవా, ఈ ప్రపంచంలో నీకు తెలియని విషయములు ఏవీ లేవు. అయినా నన్ను చెప్పమని అడిగారు కనుక చెప్పేదను వినండి అని చెప్పేసి ఈ విధంగా చెబుతూ ఉన్నారు నారద మహామునులు వారు. ఈ ప్రపంచంలో కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను సరిగ్గా చేయటలేదు. వారు ఎట్లా విముక్తులు కాగలరో నాకు తెలియటం లేదు. కొందరు తినకూడని పదార్థములు తినుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తి కాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. మరికొందరు సదాచారులుగా, ఇంకొందరు అహంకారులుగా, పరనిందా పరాయణులుగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అట్టి వారిని దయతో పుణ్యాత్ములుగా మార్చి వారిని రక్షింపమని ప్రార్థించాడు. ఆ మాటలు విన్న శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో కలిసి మహర్షులున్న భూలోకానికి ముసలి బ్రాహ్మణ రూపంతో వచ్చి ఒంటరిగా తిరుగుతూ ఉన్నాడు. ప్రపంచమంతయును తన దయాదృష్టితో చూసి రక్షించుతున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచున్నాడు. పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుచున్నాడు. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని చూసి కొందరు ముసలివాడిని ఎగతాళి చేస్తూ ఉన్నారు. కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరుకుండినారు. మరికొందరు గర్విష్ఠులు కాగా మరికొందరు కామారులై శ్రీహరిని కన్నెత్తి అయినా చూడకుండా ఊరుకుండిరి. వీరందరి స్థితిగతులను చూచిన శ్రీహరి వీరిని ఎట్లు ధరింపజేయదును అని ఆలోచిస్తూ ముసలి బ్రాహ్మణ రూపమును వదిలి శంకు చక్ర గదా పద్మ కౌస్తభ వనమాల మొదలైన అలంకారములతో నిజరూపమును ధరించి
లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో భక్తులతో మునిజ్ఞాన ప్రీతికరముగు నైమిశారణ్యమునకు బయలుదేరాడు. ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునిపొంగవులు ఆశ్చర్యంతో స్వయముగా తన ఆశ్రమమునకు వచ్చిన శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో నమస్కరించి లక్ష్మీనారాయణులను ఈ విధముగా స్తోత్రం చేశారు. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవయారం సర్వలోకైకనాథం. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి అష్టాదశాధ్యాయము పద్యం దేవరోజు పారాయణ పూర్తి అయినది. స్వస్తి.